చూస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ను బదిలీ చేసింది ప్రభుత్వం. ఆయన్ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఛార్జ్ అప్పగించాలని సూచించింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లవద్దన్నారు. అధికారుల బదిలీ, సస్పెన్షన్ ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు సీఎస్ జవహర్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. రాత్రి హింసకు బలైన అధికారులను సస్పెండ్ పాటు ఎన్నికల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలువురు అధికారులను బదిలీ చేయడమే కాకుండా మరికొందరిని సస్పెండ్ చేసి ఆ ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర సీఈఓ ద్వారా పంపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆదేశాల మేరకు పల్నాడు కలెక్టర్ శివశంకర్ ను బదిలీ చేసింది ప్రభుత్వం. ఆయన్ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించడమే కాకుండా అక్కడున్న జాయింట్ కలెక్టర్ కి ఫుల్ అడిషనల్ ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి అని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. ఇక పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్లపై డిసిప్లినరీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే వీళ్ళిద్దరినీ కూడా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లవద్దు అని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ ఆదేశాల్లో పేర్కొన్నారు. పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలను అదుపు చేయడంలో ఎస్పీలతో పాటు కలెక్టర్లు ఫెయిల్ అయ్యారు అని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక మేరకు వీళ్ళందరిపై కూడా సస్పెన్షన్ వేటుతో పాటు బదిలీ వేటు కూడా పడింది. చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే వీళ్ళందరిపై చర్యలు తీసుకున్నట్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.